సార్ మీ పేరు? నా పేరు తిరుపతిరావు అండి. తిరుపతిరావు గారు, మీ నియోజకవర్గంలో విడుదల రజనీ గారు పోటీ చేస్తున్నారు, వారికి మీరు మద్దతు ఇస్తారా? గెలిచేది కూడా ఎందువల్ల అండి? ఎందువల్ల అంటారు? జగన్ ప్రభుత్వం బాగుంది. ఓకే. ఎస్సీ ఎస్టీలకు కానీ ఈ మైనార్టీలకు కానీ ముందు మా ఎస్సీలో ఇంతమంది ఏ ఉద్యోగం కూడా అది రాలేదు కొన్ని టీడీపీ గవర్నమెంట్లో. ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పల్లెల వాళ్ళందరూ కూడా 30 మందికి వచ్చినాయి. విదేశాల్లో ఉండాలి. అయితే ఆడ పింఛన్లకు కానీ ముసలి వాళ్ళకి కానీ 4ంటికి వచ్చేసి వాళ్ళందరిలో అయితే పింఛన్ రేటింగ్ కూడా బాగుంది. ప్రభుత్వం బాగుందని చెప్పి మళ్ళీ ప్రభుత్వం రావాలి, అదే గెలిపించుకోవాలని మేము మా ఆలోచన. మీ పథకాలన్నీ బాగా లభించాయంటారు? పథకాలన్నీ బాగా అందుతుంది. ముందు మా ట్రాక్టర్ తీసుకోవాలన్నా కానీ నేనే నాకు 3 నెలలు తిరిగి అంతకుముందు 9 సంవత్సరాల ముందు. ఇప్పుడు తిరిగే పనే లేదు. సచివాలయం బాగా ఎమ్మడ పెట్టేస్తే సాయంత్రానికి వెళ్ళి ఇచ్చేస్తారు. రూపాయలు కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వం బాగుంది. అది ఆ ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటున్నాము. అది జగన్ సీఎం. మీ ఏ డివిజన్ సార్? మాది 38 డివిజన్. మీ డివిజన్లో ఎంతవరకు విడుదల రజనీ గారు సపోర్ట్గా ఉన్నారు? మేము మొత్తం 1200 అండి మా పల్లెలో. ఆ 1200 ఓటింగ్ రజనీ గారికి పోటీ. ఓకే. అంటే విడుదల రజనీ గారికి మీరు ఓటేస్తారండి నియోజకవర్గంలో? సో ఈ డివిజన్ ఏ డివిజన్ అండి? ఇది ఎన్నో డివిజన్ అండి? ఇది ఈ కాలనీ పేరండి? జెండా చెట్టు బజారు. జెండా చెట్టు బజారు. జెండా చెట్టు బజార్లో అందరూ కూడా అనుకూలంగా వైసీపీకి అనుకూలంగా ఉన్నారు అంతేనా? సో విడుదల రజనీ గారికి మీరు మద్దతు ఇస్తా అంటారు. ఓకే. అదే ఎందువల్ల అంటారు? ఎందువల్ల? ఓకే. అంటే మీకు పథకాలన్నీ బాగా అందాయమ్మా? బాగానే అందినాయండి. ఓకే. ఇక్కడ ప్రతి ఒక్కరికి అందాయి. కొన్ని అందకపోయినా అందిన వాళ్ళకి బాగానే అందుతున్నాయి. ఓకే, పర్వాలేదు. ఓకే. మీ ఈ డివిజన్ పరిధిలో అందరికి పథకాలు బాగా అందాయి. సో అందువల్ల మళ్ళీ విడుదల రజనీ గారిని గెలిపిస్తారు అంతే కదా?